NASI రిక్రూట్మెంట్ 2025. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దాంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. 10th పాస్ అయినా కూడా కొన్ని వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఫీజు కూడా ఎటువంటి ఫీజు లేదు. సో ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ 35 years లోపు ఉండాలి. 53,000 నుంచి 1,67,800 వరకు ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్ 1 వేకెన్సీ ఉంది. 30 years లోపు ఉండాలి. పే లెవెల్ 6, 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్, ఇది డెప్యుటేషన్ బేసిస్ అండి. సో ఇది ఇంటర్నల్ క్యాండిడేట్స్కి 56 years లోపు ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ స్టెనో లేదా టైపిస్ట్ 1 వేకెన్సీ ఉంది. పే లెవెల్ 4, 18 to 27 years లోపు ఉండాలి. సో పే లెవెల్ 4 వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో యూడిసి ఆఫీస్ అసిస్టెంట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ అంటారు. 18 to 27 years లోపు ఉండాలి. పే లెవెల్ 4, 2 వేకెన్సీస్ ఉన్నాయి. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్, పే లెవెల్ 1 అండి. 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. 1 వేకెన్సీ. 18 to 27 years లోపు ఉండాలి. ఇవి వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి NASIలో. సో అకౌంట్స్ ఆఫీసర్ వేకెన్సీస్ కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఇంకా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అకౌంట్స్ ఆఫీసర్ వేకెన్సీస్కి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్. సో నెక్స్ట్ వేకెన్సీ కంప్యూటర్ ప్రోగ్రామర్. కావాల్సిన అర్హత వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 1 వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏదైనా ఆర్గనైజేషన్లో మీరు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్గా చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ డిజైరబుల్ వచ్చేసి మీకు PGDCA కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ సర్టిఫికేట్ ఉంటే ఇట్ విల్ బీ గ్రేటర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్, ఇది డెప్యుటేషన్ బేస్డ్ అండి ఇంటర్నల్ క్యాండిడేట్స్కి. సో విల్ నాట్ బి ఫోకసింగ్ ఆన్ దిస్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ స్టెనో లేదా టైపిస్ట్ వేకెన్సీ. సో స్టెనో లేదా టైపిస్ట్ వేకెన్సీస్కి 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత 12th పాస్ అయితే సరిపోతుంది. అండ్ మీకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, ఇంకా స్ప్రెడ్షీట్, ఇంకా స్కిల్ వచ్చేసి స్టెనో కాబట్టి మీరు డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ ఈ పర్టికులర్ డొమైన్లో కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ యూ షుడ్ బి ప్రొఫిషియెంట్ ఎనఫ్. డిక్టేషన్ వచ్చేసి 10 minutes 80 words per minute ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ 15 minutes ఉంటుంది. ఇంగ్లీష్ అయితే, ఒకవేళ హిందీ అయితే 65 minutes ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్టెనోగ్రాఫర్ వేకెన్సీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈజ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా కావాలి. ఇది అప్పర్ డివిజనల్ క్లర్క్ అండి. జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి సెక్రటరియల్ ప్రాక్టీసెస్ విత్ కంప్యూటర్ అప్లికేషన్. ఇంకా మీరు ఇంటర్నల్ మేనేజ్మెంట్, రిక్రూట్మెంట్, స్టోర్స్, ఇంకా లీగల్, హాస్పిటాలిటీ, ఆడిట్ ఇవన్నీ రిలేటెడ్ డ్యూటీస్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి MTS అంటారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. 10th పాస్ అయితే సరిపోతుంది. బట్ ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీరు మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ సెక్షన్స్, డిఫరెంట్ సెక్షన్స్లో వర్క్, ఇంకా ఆఫీస్ క్లరికల్ వర్క్ అంతా చేయాల్సి ఉంటుంది. డెలివరింగ్ ఎట్ అవుట్ సైడ్ బిల్డింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, క్లీనింగ్ అండ్ డస్టింగ్ ఆఫ్ ది రూమ్, సో ఇంకా జనరల్ కీ అప్ కీపింగ్. సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లరికల్ వర్క్. సో 10th పాస్ అవుతే ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకు మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే, సో మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఈ పర్టికులర్ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. es@nasi.ac.inకి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ అడ్రస్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ es@nasi.ac.in. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ది పోస్ట్ ఆ పర్టికులర్ మెయిల్ వచ్చేసి మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఫామ్కి ఇలా సబ్జెక్ట్ ఉండాలి అన్నమాట. సో సబ్జెక్ట్ వచ్చేసి యూనిట్ ఎంక్లోజ్ సబ్జెక్ట్ ఇన్ దిస్ వే అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఒకవేళ స్టెనో అయితే స్టెనోకి, MTS అయితే MTS, లేకపోతే అకౌంట్ ఆఫీసర్ అయితే అకౌంట్ ఆఫీసర్కి ఆ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు సబ్జెక్ట్ రాసేసి సింగిల్ PDF అన్ని రెలవెంట్ కాపీస్ అన్నీ మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో డ్యూయల్లీ ఫిల్ ఇన్ హార్డ్ కాపీ విత్, ఇంకా ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అది ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. జనరల్ సెక్రటరీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా, లజ్పత్ రాయ్ రోడ్, ప్రయాగ్రాజ్ 211002 బిఫోర్ 28 June లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్
అప్లికేషన్ ఫామ్. సో ఎటువంటి ఫీజ్ లేదు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి. జస్ట్ గివ్ ఎ ట్రై. జస్ట్ మీరు అప్లై చేసి మీరు జస్ట్ యూ నీడ్ టు సెండ్ ఇట్ టు దట్ పర్టికులర్ అడ్రస్. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఒకవేళ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి అయితే దిస్ ఇస్ ద అప్లికేషన్ ఫార్మాట్. ఫోటోగ్రాఫ్ ఇంకా అన్ని డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, ఇంకా అడ్రస్, మీ నేషనాలిటీ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఫ్రమ్ 10th, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ. ఒకవేళ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే ఆ సర్టిఫికేషన్ కోర్సెస్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ క్యాడర్ అవన్నీ మీరు ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ విత్ లాస్ట్ ఎంక్లోజర్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ది ఎంప్లాయర్. సో ఒకవేళ ఇంతకుముందు ప్రీవియస్ ఆర్గనైజేషన్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా. అండ్ మీరు ఈ చెక్ లిస్ట్ కూడా పంపించాల్సి ఉంటుంది ఏది ఎంక్లోజ్ చేశారనేది. సో ఇక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ ఎంక్లోజర్, నెంబర్ ఆఫ్ షీట్స్ అనేది మీరు ఇవన్నీ ఒక పీడిఎఫ్గా ఆ పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్కి సో డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ కంప్యూటర్ ప్రోగ్రామర్. సో నెక్స్ట్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండి. సో ఇక్కడ పీడిఎఫ్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అఫీషియల్ వెబ్సైట్ NASIకి వెళ్ళేసి కూడా మీరు యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ దిస్ అప్లికేషన్ ఫామ్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ ఆఫ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. కొత్త నోటిఫికేషన్ చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే థంబ్నెయిల్ చూడడానికి మీకు అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే జస్ట్ అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ లాస్ట్ డే టు అప్లై ఈ పర్టికులర్ వేకెన్సీస్కి టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్, లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 28th of June 2025. థ్యాంక్ యూ. హ్యావ్ గ్రేట్ డే.